మార్చబడిపోయిందండి అని చెప్పిన వారు ఈ రోజున చాలా మంది లోకములో ఆ విధంగా ఉన్నారు. మనుషుని జీవితంలో మనుషుడు సంతోషించకుండా, ఆనందించకుండా, అభివృద్ధి పరచబడకుండా, దేవునిలో దీవెనకరంగా ఉండకుండా ఈ రోజున ఈ మనుషుని యొక్క సంతోషాన్ని దొంగిలించే కార్యాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అంతటికి అన్నిటికీ కారణం ఏది అని మనం చూడగలిగితే, మనుషుని జీవితంలో ప్రవేశించిన ఈ పాప సంబంధమైన జీవితం, ఈ స్థితిగతులు ఇవన్నీ కూడా మనుషుని జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాయి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రప్రథమంగా మనుషుని జీవితంలో సంతోషం లేకుండా చేసే ప్రథమమైన కార్యం ఏదైనా ఉందా అని అడిగితే అది పాపమే. వాక్యం అంటున్న మాట ఏంటంటే, పాపము మనుషునికి అవమానము కలిగిస్తుంది. పాపం మనుషు